నిజంగా బాధాకరం. స్కాలర్షిప్లు ఫీజు రీఎంబర్స్మెంట్ని ఆపటం అంటే ఇది ఒక కుట్ర. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ కార్పొరేట్ విద్య అంటే యూనివర్సిటీ స్థాయి విద్యల్ని చదువుకోవద్దు, 10వ తరగతి వరకే చదవండి, మీ స్థాయి ఇదే అని నిర్దేశించడమే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంట్లో ఒక హోటల్కి పోతాం, హోటల్కి పోయిన తర్వాత నువ్వు ఎంతైనా తిను, బిల్లు నేను కడతా అంటాడు. అంటే నువ్వు పుష్టిగా తిను, బిల్లు నేను కడతా అంటాడు. లాస్ట్కి వచ్చేసరికి తిన్న తర్వాత అంటే వాళ్ళ యొక్క అవసరం అయిన తర్వాత నాకు సంబంధం లేదు, నువ్వే కట్టమండి. అదే పరిస్థితి ఇది ఫీజు రీఎంబర్స్మెంట్. అసలు ప్రభుత్వాలు విద్యని ఉచితంగా ప్రతి ఒక్కరికి అందించాల్సిన బాధ్యత. మరి ఆ ఉచితంగా అందించాల్సింది పోయి కనీసం రీఎంబర్స్మెంట్ పేరుతోని మీరు పెట్టిందే బడుగు బలహీన వర్గాలకి ఎకనామికల్ ఎంత ఫీజు కట్టలేని వాళ్ళకి మేమే కడతాం అనే అభయం ఇచ్చి కట్టకుండా మానేయటం చాలా విడ్డూరంగా ఉంది. ఇది ఒక కుట్ర. మీకు ఎన్నో కమిషన్లు వస్తాయి. ఖమ్మం జిల్లాలో 3 మినిస్టర్లు ఉంటారు. రేవంత్ రెడ్డి అన్నలు తమ్ముళ్ళు దందా చేస్తారు. ఎన్నో ప్రాజెక్టుల పేరు మీద ఎంతో దందా చేస్తారు. అవన్నీ మాకు అవసరం లేదు. కానీ మా పిల్లలకు వచ్చేటటువంటి రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ మీరు ఎందుకు ఆపుతున్నట్టు అడిగేవాడు మీరా? మా ఓట్లు అవసరం లేదా మీకు? కాబట్టి ఇదంతా కూడా మనం అడగాల్సిన అవసరం ఉంది, గట్టిగా నిర్ణయించాల్సిన అవసరం ఉంది. లైక్ మైండెడ్ మొత్తం కూడా విద్యార్థులు చదువుకుంటేనే రేపటి పౌరులు. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి విద్యార్థుల్ని నెగ్లెక్ట్ చేస్తే రాబోయే తరం ప్రశ్నించే తత్వం పోతుంది. కాబట్టి విద్యార్థులకి వచ్చే బకాయిల్ని వెంటనే చెల్లించాలని మనందరం కూడా కలిసికట్టుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిందే. అదేవిధంగా రాకేష్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తున్నా, అంతకుముందు మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పోటీ చేశారు, రేపొద్దున మీరు ఎలక్షన్ లో పోటీ చేస్తారు. పట్టభద్రుల ఎలక్షన్స్ కాబట్టి మీరు దయచేసి మీరు గెలుస్తారు. గెలిచిన తర్వాత ఈ యొక్క అంశాన్ని మీరు కంపల్సరిగా మేరేసుకొని పరిష్కారం దిశగా పయనించాలని, అదేవిధంగా విద్యారంగ సమస్యలు కావచ్చు, తర్వాత పట్టభద్రుల సమస్యలు కావచ్చు, ఏదైనా మీరు సావధానంగా మీరు మండలిలో ప్రశ్నించాలని మేము కోరుకుంటూ, అదేవిధంగా మిగతా విద్యార్థి సంఘాలకి మిగతా ప్రజా సంఘాలకు కూడా చెప్తున్నాం ఏంటంటే విద్యార్థుల యొక్క రియంబర్స్మెంట్ కావచ్చు, అది స్టైపెండ్ కావచ్చు, అది వెంటనే చెల్లించాలి. చెల్లించకపోతే త్వరితగతిన ఒక డెడ్ లైన్ పెట్టుకున్నాం. ఆ డెడ్ లైన్ లోపల మీరు చెల్లిస్తారా చెల్లించండి, లేకపోతే మా కార్యాచరణ ఉంటుందని ఒక డిమాండ్ చేయాల్సిందే. ఆ విధంగా మనం ముందుకు పోవాలి. కాబట్టి మీరు అసలు ఉచితంగా విద్యను అందించాల్సింది పోయి రియంబర్స్మెంట్ పేరుతోని మీరు ఏదో మాయ చేసి మభ్యపేసి ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీల్ని మొత్తంగా తీసేస్తున్నారు. అంటే యూనివర్సిటీ స్థాయి విద్యని మొత్తానికి పేద ప్రజలకు దూరం చేసే కుట్రని నేను చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు నామాల ఆజాద్, పిడిఎస్ మాజీ రాష్ట్ర కార్యదర్శి. ఈ కార్యక్రమ నిర్వాహకులు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నకు, అలాగే ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారికి, అలాగే ఎమ్మెల్సీ తాత మధు గారికి, హాజరైనటువంటి వామపక్ష పార్టీల నాయకత్వానికి, వామపక్ష విద్యార్థి సంఘాలు, అలాగే ఇతర విద్యార్థి సంఘాలు, హాజరైనటువంటి ప్రజా సంఘాల, అలాగే తల్లిదండ్రులందరికీ కూడా ఈ కార్యక్రమం ప్రత్యక్షంగా పరోక్షంగా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ సమస్య ఎలాగైనా పరిష్కారం చేయాలి అని ఇచ్చి ఉంటే ఈ రియంబర్స్మెంట్ సమస్య ఎంతో కొంత ఉపశమనం వచ్చేదనేటువంటిది మేము భావిస్తా ఉన్నాం. ఎందుకోసమనంటే ఈ విద్యారంగాన్ని మొత్తం కూడా విద్యాశాఖ మంత్రి నియమించాలనంటే విద్యాశాఖ మంత్రికి ప్రత్యేక మంత్రి అవసరం లేదు, నేనే ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయాలనే దానికోసం నేను దగ్గర పెట్టుకున్నా అని చెప్పారు. మీరు విద్యాశాఖ మంత్రిగా మీ దగ్గర పెట్టుకుంటే డబ్బులన్నీ మీ దగ్గర పెట్టుకున్నారు, అలాగే విద్యను మొత్తం గాలికి వదిలేస్తారు. కేవలం చర్చల కోసం మాత్రమే విద్యారంగం వెళ్తా ఉంటది, కానీ చర్చల్లో వచ్చినటువంటి సమస్యల పరిష్కారం కోసం మాత్రం విద్యారంగంలో ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, విద్యాసంఘ నాయకులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా
అనేక విషయాలు చెప్పి ఉన్నారు. ఇక్కడి నుండి గతంలోనే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అని చెప్పేసి మనం ఇక్కడ నుంచి మాట్లాడుకున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ సమస్యకు దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు తీసుకొని ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా మనం ఈ ఉద్యమాన్ని కొనసాగించడం ద్వారా మాత్రమే ఈ సమస్య పరిష్కారం అయితే తప్ప, లేదు అంటే రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టుకొని ర్యాలీలు నిర్వహించి మళ్ళీ దాన్ని తర్వాత ఇంకా వేరే ఉద్యమం వచ్చిన తర్వాత దాంట్లోకి వెళ్ళిపోతే ఈ సమస్య పరిష్కారం అయ్యేటువంటిది కాదు. ఎందుకోసమనంటే ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా అనేక ఉద్యమాల పట్ల సమగ్రమైనటువంటి అవగాహన ఉంది. రేపు ఈ ప్రభుత్వం పరిష్కారం చేయకపోతే ఏం చేయాలనేటువంటి దానిపైన కూడా క్లారిటీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం కోసం మనం అందరం కూడా ఐక్య ఉద్యమాలు నిర్వహించి పరిష్కార దిశగా ఆలోచించాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. ధన్యవాదాలు. పల్లె శ్రీనివాస్ గారు మాజీ హక్కుల పోరాట సమితి నుండి వారు మాట్లాడాల్సి. అందరికీ జై భీమ్. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం రాకేష్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ కోసం వాళ్ళకి రావాల్సిన బకాయిలు విడుదల కోసమని రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినందుకు వారికి